వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఆయా చోట్ల పలువురు ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ పెన్షన్లు పంపిణీ చేశారు. తణుకులో ఎమ్మెల్యే ఆర్ఎంఎల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా పెన్షన్ అందించేశారు. ఈ నెల 7,000 అమ్మా. ప్రతి నెల 4,000 వస్తుంది. 3 నెలలకి ఏప్రిల్ నుంచి పెంచారు. ఒకసారి 1000 పెంచారమ్మా. 5 ఏళ్ళు కాదు, దఫాలుగా కాదు, ఒకసారి 1000 చేశారు చంద్రబాబు గారు. డబ్బులు కూడా అన్నమాట ప్రకారం 3,000 3 నెలలు ఇచ్చేసారు. మీకు మామూలుగా నెల 7,000. ప్రజల మద్దతుతో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. బీజేపీ సహకారంతో కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారి సహకారంతో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన, బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యంగా 5 మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలని సంతకాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా డిఎస్సి పరీక్షలకు సంబంధించి 34,000 పోస్టుల భర్తీకి సంబంధించి మొదటి సంతకం చేశారు. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి చేయడం జరిగింది. అలాగే మూడవ సంతకం సంబంధించి పెన్షన్లు ఏదైతే హామీ ఇచ్చారో ఆ పెన్షన్ పెంపుదలకి సంబంధించి, 4వ సంతకం యాక్చువల్గా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేయడం కోసం, 5వ సంతకం ఈరోజు స్కిల్ సెన్సెక్స్ని చేయడం కోసం చేయడం జరిగింది. పింఛని వల్ల నాకు హార్ట్ ఆపరేషన్ అయిందంటే మందులకి నెల మందులు చాలా హ్యాపీగా ఉంది. ఆర్మీలు ఆదరిస్తున్నారు, చాలా ఆదుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరి వల్ల నాకు నెల ఇంకా పెరిగిందండి 1000 రూపాయలు. చాలా అది మా అన్నయ్య